हाई फ्रेंड्स वाइश रेसिपी चैनल की स्वागतम। 7 రోజులు 2 ఆకులు కోట్లు ఖర్చు పెట్టినా నయం కాని రోగాలను చాలా తేలిగ్గా మాయం చేస్తుంది। జామ చెట్టు అంటే మనలో చాలా మందికి తెలుసు। జామకాయలను కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటాం। ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి। కానీ జామ ఆకులో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, బ్యూటీ ప్రయోజనాలు దాగి ఉన్నాయి। అయితే మనలో చాలా మందికి జామ ఆకు గురించి తెలియదు। ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది। కొంతమంది ఇళ్లలో జామ చెట్టు ఉంటుంది। అయితే జామ చెట్టు కాయలను మాత్రమే తింటారు, జామ ఆకుల గురించి పెద్దగా పట్టించుకోరు। ఈ వీడియో చూస్తే తప్పనిసరిగా జామ ఆకుల గురించి ఆలోచిస్తారు, అలాగే వాడటం కూడా ప్రారంభిస్తారు। జామ ఆకులలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి। యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్లు మరియు ప్రయోజనకరమైన టానిన్లతో నిండి ఉండటం వలన తాజా జామ ఆకులను సహజమైన నొప్పి నివారణలుగా పరిగణిస్తారు। ఈ ఆకులలోని పాలిఫెనాల్స్, కెరటినాయిడ్స్, ఫ్లవనాయిడ్స్ మరియు టానిన్లు వంటి రసాయనాలు వివిధ వ్యాధుల చికిత్సలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి। ఎన్నో ఔషధ గుణాలు ఉన్న జామ ఆకులలో ఉన్న ప్రయోజనాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। బరువు తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది। సంక్లిష్ట పిండి పదార్థాలను చక్కెరలుగా మార్చకుండా నిరోధించడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది। పిండి పదార్థాలు కాలేయంలో విచ్ఛిన్నం అవుతాయి। పిండి పదార్థాలు చక్కెరలుగా మారకుండా జామ ఆకులు చాలా ఎఫెక్టివ్గా నిరోధిస్తాయి। అంతేకాకుండా డయాబెటీస్ ఉన్నవారికి ఒక మంచి హెర్బ్గా చెప్పవచ్చు। ఆల్ఫా గ్లూకోసైనేట్ అనే ఎంజైమ్ కార్యకలాపాలను తగ్గించడం ద్వారా మధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తంలో గ్లూకోజ్ను తగ్గిస్తుంది। జామ ఆకుల టీ తాగితే మంచి ప్రయోజనం కనపడుతుంది। శరీరంలో సుక్రోజ్, మాల్టోజ్లను గ్రహించకుండా నిరోధిస్తుంది, దాంతో రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి। జామ ఆకుల టీని 12 వారాలు మానకుండా త్రాగితే ఇన్సులిన్ ఉత్పత్తి పెరగకుండా రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి। 3 నెలల పాటు జామాకుల టీ తాగితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్స్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది। జామ ఆకులు గొప్ప కాలేయ టానిక్గా చెప్పవచ్చు। జామ ఆకులు అతిసారం మరియు విరేచనాలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది। ఈ ఆకులతో కషాయాన్ని చేసుకుని తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది। జామ ఆకులు జీర్ణ ఎంజైముల ఉత్పత్తిని ప్రేరేపించి జీర్ణ ప్రక్రియ బాగా సాగేలా చేస్తాయి। శక్తివంతమైన యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్లుగా పనిచేసి లైనింగ్లో బ్యాక్టీరియాను చంపుతుంది। ఆహారంలో ఏమైనా విషాలుంటే తొలగిస్తాయి, దాంతో వాంతులు మరియు వికారం వంటివి రాకుండా ఉంటాయి। కడుపు నొప్పి నుండి ఉపశమనం పొందడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది। జామ ఆకులు బ్రోంకైటిస్ చికిత్సలో ప్రభావవంతంగా పనిచేస్తుంది। జామ ఆకులలో శోథ నిరోధక లక్షణాలు ఉండటం వల్ల దంతాల నొప్పి నుండి ఉపశమనం, అలాగే చిగుళ్ళు మరియు నోటి పుండ్లను నయం చేస్తుంది। యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్గా పనిచేసి దంతాలు మరియు చిగుళ్లను బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది। అందువల్లనే జామ ఆకులను టూత్పేస్ట్లు మరియు నోటి ఫ్రెషనర్లలో ఒక పదార్థంగా ఉపయోగిస్తున్నారు। జామ ఆకులను దంతాలు మరియు చిగుళ్లను బ్రష్ చేయటానికి ఇంట్లో న్యాచురల్ పేస్ట్గా కూడా ఉపయోగించవచ్చు। డెంగ్యూ జ్వరానికి సహజ నివారణగా ఉపయోగిస్తారు, ఎందుకంటే జామ ఆకు రసం రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్యను పెంచుతుంది, అలాగే విషపూరితం కూడా కాదు। ప్రొస్టేట్ క్యాన్సర్ విస్తరించకుండా సహాయపడుతుంది। జామ ఆకులలో ఉండే హిస్టామిన్ అనేది అలర్జీ ప్రతిచర్యను నిరోధించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది। జామ ఆకులలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వల్ల గాయాల చికిత్సలో కూడా హెల్ప్ చేస్తుంది। చెవి ఇన్ఫెక్షన్ నయం చేయడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది। జామాకులలో అధిక స్థాయిలో విటమిన్ సి, ఐరన్ ఉండటం వలన దగ్గు మరియు జలుబు నుండి మంచి ఉపశమనం కలుగుతుంది। అంతేకాకుండా శ్వాసకోశ, గొంతు మరియు ఊపిరితిత్తుల సమస్యలు లేకుండా చేస్తుంది। నరాలను శాంతపరిచి మనసు ప్రశాంతంగా ఉండేలా చేసి నిద్ర బాగా పట్టేలా చేస్తుంది। జామ ఆకులలో విటమిన్ బి6 ఉండటం వలన మెదడుకు రక్త ప్రసరణ మెరుగుపరచడంలోనూ, అభిజ్ఞ పనితీరు ఉత్తేజపరిచేందుకు మరియు నరాలను సడలించడానికి సహాయపడుతుంది। దాంతో వయసుతో పాటు వచ్చే ఆల్జీమర్ సమస్య రాకుండా చేస్తుంది। ఇప్పటి వరకు జామాకులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకున్నాం కదా, ఇక ఇప్పుడు చర్మ ప్రయోజనాల గురించి తెలుసుకుందాం। మొటిమలు మరియు నల్లని మచ్చలు తగ్గించడంలో సహాయపడుతుంది। జామాకులలో మొటిమలకు కారణమైన బ్యాక్టీరియాను చంపగల క్రిమినాశక లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి। జామ ఆకులను పేస్ట్గా చేసి మొటిమలు మరియు నల్లని మచ్చలు ఉన్న ప్రదేశంలో రాసి
అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారం రోజుల పాటు చేస్తే మంచి ఫలితం కనబడుతుంది. బ్లాక్ హెడ్స్ని కూడా చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. స్క్రబ్ మాదిరిగా ఉపయోగించాలి. జామ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నాశనం చేస్తాయి. దాంతో చర్మం వృద్ధాప్య లక్షణాలు కనబడకుండా చేస్తుంది. కాస్త ఆలస్యం అయ్యేలా చేస్తుంది. స్కిన్ టోన్ మరియు ఆకృతిని మెరుగుపరుస్తుంది. జామ ఆకుల కషాయాన్ని రెగ్యులర్గా ముఖ చర్మం మీద రాస్తూ ఉండాలి. అప్పుడు ముఖం కాంతివంతంగా తెల్లగా మెరుస్తుంది. జామ ఆకులలో అలర్జీని నిరోధించే సమ్మేళనాలు సమృద్ధిగా ఉండటం వలన దురద వంటి సమస్యలకు తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. దురదలు ఉన్న ప్రదేశంలో జామ ఆకుల పేస్టును రాసి అరగంట అయ్యాక శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇప్పటి వరకు జామ ఆకులలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు, చర్మ ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకున్నాం కదా. ఇక ఇప్పుడు జుట్టు ప్రయోజనాల గురించి కూడా తెలుసుకుందాం. జామ ఆకులలో పోషకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంతో సహాయపడతాయి. అంతేకాకుండా జుట్టు రాలే సమస్యను కూడా తగ్గించి జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. జుట్టు రాలే సమస్య ఉన్నప్పుడు నీటిలో జామ ఆకులను ఉడికించి ఆ నీటిని వడగట్టి జుట్టుకు బాగా పట్టించి 2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి అరగంట అయ్యాక తేలికపాటి షాంపూ లేదా హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి. షాంపూ కన్నా కుంకుడుకాయతో తలస్నానం చేస్తే ఇంకా మంచి ఫలితం కనబడుతుంది. కాకపోతే ఈ రోజుల్లో కుంకుడుకాయలు వాడే వారి సంఖ్య చాలా తగ్గిపోయింది. చాలా అరుదుగా మాత్రమే కనబడుతుంది. మ్యాక్సిమం అందరూ షాంపూనే వాడుతున్నారు. కుంకుడుకాయతో తలస్నానం చేస్తే జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, జామ ఆకుల్లో ఎన్ని ఆరోగ్య బ్యూటీ ప్రయోజనాలు దాగి ఉన్నాయో. మీరు కూడా ఈ ప్రయోజనాలు అన్నీ పొందాలి అంటే జామ మొక్కను ఇంట్లో పెంచుకోండి. ఒకవేళ ఉంటే ఉపయోగించుకోండి. ఇప్పుడు జామ మొక్కలు కుండీల్లో పెంచుకునే బాన్సాయ్ మొక్కలు కూడా వస్తున్నాయి. వాటిని కూడా మీరు పెంచుకుని ఆ ఆకులను ఉపయోగించుకోవచ్చు. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. నచ్చితే లైక్ కొట్టండి.